కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు మాత్రమే. మొదటి వచనంలో చూస్తాము, తాను వెళ్లబోయే ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని యేసుప్రభు వారు తన దగ్గరున్న వారిని అంటే శిష్యుల్ని ఇంకొంతమందిని పంపుతూ అన్నారు, కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమందే కాబట్టి కోత యజమానిని కోతకు పనివారిని పంపమని వేడుకొనండి అని. ప్రభు చెప్పిన మాట నేటికి కూడా వర్తిస్తుంది. ఈ రోజుల్లో కూడా పనివారు కొద్దిమందే ఉన్నారు. మనము పనివారి కోసం వేడుకోవలసిందే. నిజంగా చాలా మంది రక్షణకు సిద్ధంగా ఉన్న మనుషులు మన చుట్టూ ఉన్నారు. ప్రపంచంలో అనేక మంది దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. కానీ ఎవరు వారి వద్దకు వెళ్లి సువార్త చెప్పగలరు? వినడానికి సిద్ధంగా ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నప్పటికీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నవారు తక్కువ మంది ఉన్నారు అని ప్రభు చెప్తా ఉన్నారు. అంటే మనం ఈ మాట విని అనుకోవచ్చు, చుట్టూ చాలా మంది సేవకులు ఉన్నారు కదా అని. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా సత్యమెరిగి చెప్పడానికి సిద్ధంగా ఉన్నవారు కొంతమందే ఉన్నారు అని. దేవుని వాక్యాన్ని స్వీకరించగల హృదయాలు, పశ్చాత్తాపానికి మార్పుకు సిద్ధంగా ఉన్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని సమీపించి సరియైన విధానంలో వారికి సువార్త చెప్పగలిగేవారు చాలా కొద్దిగా మాత్రమే ఉన్నారు. చాలా కొదువున్న కాలం ఇది. అందుకే మనం తప్పక ప్రార్థన చేయాలి. ప్రకటిస్తున్న వారందరూ సరైన విధానంలో ప్రకటించలేక అందరినీ చేరుకోలేకపోతున్నారు. క్రైస్తవత్వం అంటే ఒక మతం నుండి ఇంకొక మతంలోనికి మారటం కాదు, ప్రకృతి సంబంధమైన దానిలో నుండి ఆత్మ సంబంధమైన దానికి మార్పు చెందటం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ విధంగా రాస్తా ఉన్నాడు, క్రైస్తవ జీవితం అనంగానే చాలా మంది ఒక మతం నుండి మరో మతానికి మారడమే అని అనుకుంటారు. కానీ బైబిల్ చెప్పేది అది కాదు. ప్రకటించే వారు కూడా దాదాపుగా ఇలాగే ప్రకటిస్తూ ఉన్నారు. అందుకనే మనం ప్రకటించేదేదో జాగ్రత్తగా చూసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే మతం మారటం కాదు, స్వభావం మారటం. శరీర సంబంధమైన దాని నుండి ఆత్మ సంబంధమైన జీవితం వైపుకు మనల్ని మనం తిప్పుకోవడం. ఆదాము యొక్క స్వభావం నుండి క్రీస్తు యొక్క స్వభావానికి మార్పు చెందటం. ఇది మట్టి నుండి మహిమ వైపుకు ప్రయాణం. పౌలు దేవుని క్రమాన్ని 15వ అధ్యాయంలో అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మొదట శరీరమే పుట్టింది, తర్వాతే ఆత్మ. మనం మొదట శరీర రీతిగా పుట్టాం, తర్వాత ఆత్మలో తిరిగి జన్మిస్తాం. మన జీవితం మొదట ఆత్మీయంగా మొదలవదు, శరీర రీతిగానే మొదలవుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఆత్మీయంగా జన్మించాలి, ఆత్మలో తిరిగి జన్మించాలి. రక్షణ అంటే కేవలం ప్రవర్తనను మార్చుకోవడం కాదు, క్రొత్తగా జన్మించడం, ఆత్మ తిరిగి జన్మించడం. ఇది ఒక నూతన ఆరంభం. అందుకే యేసుప్రభు చెప్పారు, మీరు తిరిగి జన్మించాలి అని. ఇది ఎలా జన్మిస్తారు అని కూడా రాయబడింది, నీటి ద్వారాను ఆత్మ ద్వారాను. వాక్యముతో నీటిని పోల్చారు. పేతురు అంటున్నాడు కదా తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, దేవుని వాక్యము ద్వారా అక్షయ బీజం నుండి మీరు పుట్టినవారు అని. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా అని మనం స్పష్టంగా చూస్తాం. ఆత్మ తిరిగి జన్మించిన ప్రతి వారికి ప్రభు నిత్య జీవాన్ని వాగ్దానం చేశారు. అయితే ఇది మాట వరుసకు చెప్పిన మాట కాదు, దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేరుస్తున్న వాగ్దానం ఇది. మనకందరికీ కూడా దానికి రుజువేంటి అని అంటే మనలో కలిగే నిరీక్షనే. పరలోకముందని, అక్కడికి మనం వెళ్లబోతున్నామని, కేవలం మనం ఇక్కడ నుంచి శరీరాన్ని విదుల్చుకుని ఆ తర్వాత మరుక్షణమే మనం ప్రభువుని చేరుకుంటాము అనే నిరీక్షణ మనలో కలగటమే ఈ వాగ్దానం నెరవేరుతుందన్న దానికి సూచన. ఇప్పుడు మన స్వభావం మారుతుంది, భవిష్యత్తులో మన శరీరం కూడా మారుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరంలా మారుస్తాడు అనే వాక్యాన్ని మనం అక్కడ చూస్తాం. క్రైస్తవ జీవితం అంటే మహిమకు సిద్ధపడటమే, క్రీస్తును ధరించుకోవడం, మరణం నుండి జీవంలోనికి దాటిపోవడం. ఇది ఒక మతపరమైన మార్పు కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిగే వ్యక్తిగత ఆత్మీయ ఐక్యత. ఈ అనుభవంలోనికి వచ్చిన వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. బయట నుండి చూసే వారికి ఇది కేవలం ఒక మతంలాగే కనిపిస్తుంది. అది తెలియని ప్రజలు ఇది కూడా ఒక మతం అనుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. యేసు ప్రభువును అంగీకరించడం అంటే ఆయనతో సహవాసానికి సిద్ధమవటమే అనేది అర్థం చేసుకోలేక ఆయనకు చాలా దూరంగా ఉంటారు. ఆయన మాట ప్రకారం బ్రతికితే ఎంతో క్షేమం, ఎంతో నెమ్మది, సంతోషం
సంతోషం మన జీవితాలలో నిండి ఉంటుంది. ఆయన ప్రతి మాటలో ఎంతో ప్రేమ ఉంది. ఆయన అహంకారులను ఎదిరించే దేవుడు, కానీ దీనులకు కృప చూపేవాడు. అందుకే యెషయా పుస్తకం 66 అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని. కాబట్టి దీనుడైన ప్రతి వాని మీద దేవుని దృష్టి ఉంటుంది. వారికి ఆయన తన రక్షణను వెల్లడి చేస్తారు. వారి కోసమే తన సేవకులను పంపుతారు. ఈ రోజు మన వాక్య భాగంలో యేసయ్య అంటున్నారు, అలాంటి వారు ఎందరో ఉన్నారు, పనివారిని పంపమని తండ్రిని వేడుకోండి అని. తండ్రిని వేడుకుంటే అలాంటి మంచి పనివారిని వారి దగ్గరికి పంపుతారు. ఎవరి దగ్గరకు మనం వెళ్తున్నాం? వారి దగ్గరకు దేవుడు పంపితేనే వెళ్తున్నామా, లేకపోతే మనంతట మనమే డిసైడ్ చేసుకుని వెళ్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు తను తాను బయలుపరుచుకోవాలి అని కొందరి గురించి అనుకుంటారు. ఎవరి గురించి అనుకుంటారని వాక్యం చెప్తుందంటే నిజంగా తనను వెతికే వారికి తనను బయలుపరుచుకోవాలనుకుంటారని ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. రెండవదిగా దీనులకు తను తాను చూపించుకోవాలనుకుంటారు. ఈ విషయాన్ని మనం యెషయా పుస్తకం 66వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. మూడవదిగా సత్య సంబంధులకు తన సత్యాన్ని వెల్లడి చేస్తారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో చెప్పబడింది. నాలుగవదిగా దేవుణ్ణి ప్రేమించే వారికి తను తాను ప్రత్యక్షపరచుకుంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఈ విషయాన్ని చూస్తాం. ఐదవది పిల్లల వంటి మనసు కలిగిన వారికి మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఇలాంటి వారికి ప్రభు తన సంగతులు తెలియచేయటానికి ఇష్టపడతారు. బీదులైన వారికి కూడా సువార్త ప్రకటిస్తారు. దేవుని వాక్య ప్రత్యక్షత నిజంగా పొందుకునేవారు వీరే. మిగతా వారికి వారి సొంత ప్రత్యక్షత ఉంటుంది. అంటే వాక్యాన్ని వారి ఇష్టానుసారంగా అర్థం చేసుకుని ఇదే దేవుని మాట అనుకుంటారు. కానీ సత్యం ఎవరి దగ్గర ఉంటుంది అంటే నిజంగా లోకంలోనిదంతా నష్టంగా ఎంచుకుని ప్రభువుని వెతికే వారికి, దీనులకు, సత్య సంబంధులకు, దేవుని ప్రేమించే వారికి, పిల్లల వంటి మనస్సు కలిగిన వారి దగ్గర మాత్రమే సత్యం ఉంటది. దేవుడు తను తాను వారికి మాత్రమే ప్రత్యక్షపరచుకుంటారని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అలాంటి వారి దగ్గరకు ప్రభు ప్రత్యేకంగా తన సేవకులను పంపుతారు. సువార్త అందరికీ ప్రకటించబడిన ప్రత్యక్షత అందరికీ రాదు. ఆయన ప్రత్యక్షత కోసం పరితపిస్తూ ఉంటారు కొందరు, కానీ నిజంగా వెతకరు. దీనత్వం ఉండదు, సత్యాన్ని అంగీకరించే మనసు ఉండదు. లోకంలో ఎన్నింటినో ప్రేమిస్తుంటారు, కానీ టైం దొరికితే అప్పుడు దేవుణ్ణి కూడా ప్రేమిద్దామనుకుంటారు. ఇంకా పిల్లల వంటి మనసు కలిగిన వారైతే దేవునిపై అన్ని విషయాలను ఆధారపడతారు. ఎవరైతే దేవునిపై ఆధారపడరో ఇక వారికి దేవుని సంగతులు అర్థం కావు. వారు ఒకవేళ తెలుసుకున్నాము అని అనుకున్నది సత్యం కాదు, వారి సొంత అనువాదం అది. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకుంటున్న ఈ సంగతులను బట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలా ఉన్నాం? నిజంగా ప్రభు కోసం వెతుకుతున్నామా? దీన మనస్సు కలిగి ఉన్నామా? సత్యాన్ని అంగీకరించే బుద్ధి మనకుందా? ఆయన్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నామా? ఆయనపై ఆధారపడటానికి? ఇవన్నీ ఒక్కసారి పరీక్షించుకుంటే మనకు తెలుస్తుంది మన దగ్గర ఉన్నది సత్యమో కాదో. మనం ఎందుకు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నామో, లేదా వాక్యము సెలవిస్తుంది ఎవరైనా నా తండ్రి ఆకర్షిస్తే తప్ప నా వద్దకు రారు అని చెప్పిన మాట యొక్క అర్థమేమిటో. తండ్రి ఆకర్షించేది ఇలాంటి వారిని. కాబట్టి మనం కూడా ఒకవేళ ఈ కోవలో లేకపోతే మనం ఇలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రోజు లేఖన భాగాల నుంచి మాతో మాట్లాడిన సంగతులను బట్టి నీకు స్తోత్రాలు. కోత ఎంతో విస్తారంగా ఉంది. కోతకు పనివారిని పంపమని, తండ్రిని వేడుకోమని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి పనివారి కోసం ప్రార్థిస్తున్నాము ప్రవ్వా. అయితే పనివారు ఎక్కడికి వెళ్లి పని చేయాలో అది కూడా నిర్దిష్టంగా మీరు ప్రతి ఒక్కరికి తెలియచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మేము నీ ప్రత్యక్షతను పొందుకోవడానికి కావలసిన మనస్సు, అంటే నిన్ను వెతికే మనస్సు, దీన మనస్సు, సత్య సంబంధమైన మనస్సు, నిన్ను ప్రేమించే మనస్సు, పిల్లల వంటి మనస్సు మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ఉండి నీ సన్నిధిలో నుంచి అయా నీ యొక్క ప్రత్యక్షతను పొందుకొని బహు విశేషమైన జీవితాన్ని జీవించటానికి కృప చూపమని, మేము కూడా ప్రభువా ఎంతో పరిశుద్ధులంగా బ్రతకడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మా పైన కుమ్మరించమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. ఆమెన్.